నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి జనసేన స్పోక్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. యోగాంధ్ర ఎంత సక్సెస్ అయిందో చూసాము. అయితే దీని మీద కూడా కొంతమంది వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? జకీర్, నిన్న జరిగినటువంటిది యోగాంధ్ర అన్నది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్. సార్, ప్రపంచం అంతా ఇటువైపు చూసింది. ఎస్ మనం ప్రతి ఏటా జూన్ 21న యోగా డే కింద చేసుకుంటున్నాం. సార్, అది ఈ సంవత్సరం అవకాశం మన ఆంధ్రప్రదేశ్కి రావడం, అందులో వైజాగ్లో భారీ ఎత్తున చక్కగా కార్యక్రమం చేయడం, 3 lakhs, ఒక రికార్డు 3 లక్షలు అంటే చాలా. దాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికి ఒక దాదాపు 157 దేశాలు యోగా డే చేస్తాయి. యోగా కార్యక్రమాలు ప్రపంచానికి ఒక విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, వైజాగ్లో ఎంత అద్భుతంగా చేశారనేది ఒక సందేశంగా వెళ్ళింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంత చక్కగా మోదీ గారు కూడా ప్రశంసించారు కదా, కూటమి ప్రభుత్వాన్ని చక్కగా నిర్వహణ చేశారని చెప్పేసి అని మోదీ గారు కూడా ప్రశంసలు వచ్చినాయి. ఇంకా మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు అంటే వాళ్ళు ప్రతిదాన్ని విమర్శిస్తారు. ఓకే, అలాగే మంచి చెడు ఏం లేదు, బురద జల్లడమే అలా పని. సరే, మీరు అన్నట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లో ఈరోజు వాళ్ళ పేపర్కి సంబంధించిన ఎడిటర్ గారు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో కూడా విమర్శల కింద చాలా వ్యంగ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ విషయంలో చాలా వ్యంగ్యంగా ఒక ఆర్టికల్ రాశాడు. సరే, మేమేమంటున్నామంటే ఆయన సీనియర్ జర్నలిస్టే, ఓ పత్రిక ఎడిటర్గా ఉన్నారు ఆయన కూడా. మేమేమంటున్నామంటే మేము యోగాంధ్ర అనే ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కార్యక్రమం మీద రికార్డు సృష్టించాం. మాకు వచ్చిన రికార్డు గురించి మీరు బాధపడక్కర్లా, మీకు ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి, మీరు గిన్నిస్ బుక్ దగ్గర చూపించుకోవాలి. మా నాయకుడు దాదాపు 13 సంవత్సరాల బట్టి బీల మీద తిరుగుతున్నాడు. దాదాపు 3,000 పైగా కోర్టు వాయిదాలు ఎగ్గొట్టాడు. 1,00,000 కోట్ల పైన దోచుకుని కూడా ఈ రోజుకి చాలా చక్కగా బయట తిరుగుతున్నాడు. తల్లిని చెల్లిని కూడా బయటకు గెంటేసినటువంటి వ్యక్తి, చెల్లి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి విన్న వ్యక్తి. ఇటువంటి రికార్డులు బోర్డు ఉన్నాయి. వాటి మీద రాసుకోవాలి. వాటి మీద రాసుకుని లేకపోతే నేను జగన్ 2.0 అని పెట్టుకుని మాన్నకాండ సృష్టిస్తూ ఉంటారు, ఒక విధ్వంసం సృష్టిస్తాం. దీంట్లో మేము ఆరితేరిన వాళ్ళం, ప్రపంచంలో ఎక్కడైనా జరుగుద్దా, కాబట్టి మాకు కూడా గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వండి అని చెప్పేసి అని ఇవన్నీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళు కూడా రికార్డులు ఇస్తారు. అంటే కానీ విమర్శ తప్పులే జకీర్. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తాయి. కానీ ఆ విమర్శ సద్విమర్శ, వ్యక్తిగత విమర్శ, లేకపోతే కేవలం బురద జల్లే కార్యక్రమమా, ఏం చేస్తున్నాం అనేది కనీసం ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అంటే ప్రజలు మనకి ఎలాగా అధికారాన్ని తీసి పక్కన పడేశారు, ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం, అదే మన కార్యక్రమం అంటే ఎలాగా? ఖచ్చితంగా. ఎందుకంటానంటే ఆయన కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా రాశారు. వాళ్ళ ఛానల్స్లో కావచ్చు, వాళ్ళ పేపర్లో కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏమంటారో ఖజానా నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి దుర్వినియోగం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని బురదలు జల్లుతున్నారు. ఇక్కడ మనం ₹1 ఖర్చు పెట్టాల, తెలుసో లేదు వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ కార్యక్రమానికి, మనకి అద్భుతం లాభమే తప్ప ₹1 నష్టం లేదు. దానివల్ల బోర్డంత ప్రచారం, రేపొద్దున అనేక మంది ఇండస్ట్రీస్ అందరూ కూడా మనకి ఇక్కడ అంత అద్భుతంగా కార్యక్రమాలు చేశారు, చక్కగా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి అని ఇక్కడికి వస్తారు. ఇప్పుడు తెలంగాణ ఇక్కడ మొన్న మిస్ వరల్డ్ కాంటెస్ట్ చేశారండి. ఎందుకు చేశారు వాళ్ళు? ప్రపంచం అంతా టైప్ చూసింది, ఒక మంచి కార్యక్రమం అద్భుతంగా చేశారు. ఇలా చేయకపోతే ఇంకొకరు చేస్తారు. సార్, అక్కడ 3 లక్షల మందిని గ్యాదర్ చేయటం కానీ ఒక్కరికి కూడా డిస్కంఫర్టబుల్ లేకుండా నరేంద్ర మోదీ గారు కూడా నారా లోకేష్ గారిని ప్రశంసించినట్టు తెలుస్తుంది. అంటే ఒక అద్భుతంగా అందరూ సమన్వయంతో, అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ సమన్వయంతో కూడుకుని అద్భుతంగా కార్యక్రమం చేశారు. అవును, ఒక్క దుర్ఘటన, చిన్న ఘటన జరగల. ఎంత ప్లాన్ గా చక్కగా చేశారు. మీరు 2,000 మంది 3,000 మంది వెళ్తేనే ఇద్దరు చంపేశారు. ఎక్కడికి వెళ్తే ఎక్కడ, లేకపోతే మన హెలికాప్టర్ను కూడా ఎక్కకుండా రెక్కలు కూడా ఇచ్చేసారు అక్కడ. ఇటువంటి ఘటనలు ఎన్నో చెప్పుకోవచ్చు మీరు. అటువంటిది ఏం లేకుండా ఒక చక్కగా శాంతియుత వాతావరణం జరిగిందిగా. ఈరోజు దేశమే కాదు, ప్రపంచం అంతా మన వైపు చూసిందిగా. నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, తెలంగాణలో కూడా మిస్ వరల్డ్ కాంటెస్ట్ చేశారు. ప్రపంచం మన నలుమూలల నుంచి అనేక మంది కంటెస్టర్లు వచ్చారు. అద్భుతంగా జరిగింది కార్యక్రమం, ప్రపంచం అంతా చూసింది తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? మనం చేయకపోయినా వేరేవాడే చేస్తారు, మానరు కదా. యోగా డే మనం చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, లేదా ఇటువంటి ప్రతిపక్షం ఉంది, వీళ్ళ ఏదన్నా అలజలు సృష్టించవచ్చు, ఇబ్బందులు సృష్టించవచ్చు అనుకుంటే
వేరే చోట వేరే రాష్ట్రాలు చేసుకుంటారు Yes, తప్ప sir. మానేరు. గతంలో ఎప్పుడైనా మన ఏపీలో ఇట్లా చేంజ్ చూసారా సార్? అదే అంటున్నారు. ఇటువంటి ఇప్పుడు మనం ఏదైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అది రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే ఏ రాజకీయ పార్టీలైనా సరే రాజకీయాలు తర్వాత చేసుకుందాం, రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఒక కనీస జ్ఞానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితే అప్పటి వరకు కొన్ని జరుగుతున్న కార్యక్రమాలు మిగతా పార్టీలు రద్దు చేసుకున్నాయి. ఎందుకు రద్దు చేసుకున్నాయి? అనేక మంది ఇండస్ట్రియలిస్టులు అందరూ వస్తున్నారు వైజాగ్, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ శాంతియుత వాతావరణం చూపించాలి, మన రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది చూసి మంచిగా ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు ఆలోచించే విధానం అది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం ఒకటి సక్సెస్ అయిందో, ఓ పక్క నుంచి పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారో, యోగా డే లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ప్రధానమంత్రి గారితో సహా ఇక్కడికి వస్తున్నారో, దీని ముందు ఒక అలజడి సృష్టించాలి. దాని గురించి సత్తెనపల్లి కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి అశాంతి వాతావరణం చూపించాలి, ఇక్కడ శాంతి భద్రతలు లేవనేటువంటి విషయం చూపించాలి. ఇప్పుడు యోగా డే లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ముందుగా ఇది ప్రపంచానికి తెలియాలి. అన్ని ఒక విధమైనటువంటి కుట్ర రాజకీయాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అదే అంటారు, అతను రాజకీయ నాయకుడు కాదు, అతను ఇద్దరు, ఒకడు వ్యాపారవేత్త, రెండు ముఠా నాయకుడు. ఆంధ్రప్రదేశ్తో 5 సంవత్సరాలు అతనికి అధికారం ఇచ్చినందుకు వ్యాపారం చేశాడు. ఇప్పుడు ముఠా నాయకుడి లక్షణాలనే బయటకు వస్తున్నాయి. నేను వస్తే ఏం చేస్తానో ఏం చేయబోతున్నాను అనేది ప్రజలకే చెప్తున్నాడు ఆయన పబ్లిక్ గా. ఎవరన్నా వస్తే నేను వస్తే సాయం చేస్తాను అంటాడు, లేకపోతే న్యాయం చేస్తాను అంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇటువంటి దుర్మార్గాలు చేస్తానని చెప్పి బహిరంగంగా చెప్పడం జగన్మోహన్ రెడ్డి అదే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటా నేను. డిఫెక్షన్ అంతా అతనిలో ఉంది. అతని మనస్తత్వం అది, అతని విధానం అది. వాళ్ళకి సంబంధించినట్టే ఆయన్ని సంతృప్తిపరచడానికే వాళ్ళ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పేపర్లో పనిచేసే వ్యక్తులు కావచ్చు, దాన్ని తగ్గట్టుగా రాస్తారు. ఇప్పుడు ఒక తప్పుడు పని చేసామనుకోండి, మేము ఇమ్మీడియట్గా మా నాయకుడి నుంచి మాకు వార్నింగ్లు వస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే అతనికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించినటువంటి ఆ స్త్రీల గురించి మాట్లాడినందుకు ఇమ్మీడియట్గా అతను పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు, అతన్ని మొత్తం పక్కకు పెట్టేశారుగా. అటువంటి చర్య ఏదైనా మీ దగ్గర చేసుకున్నారా? అటువంటి వ్యక్తుల్ని మా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటాడు, లేకపోతే మా కార్యకర్తలు అంటాడు, వాళ్ళని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధులు అంటాడు. జగన్మోహన్ రెడ్డి పలకరించే వ్యక్తులు అందరూ అటువంటి వ్యక్తులు. చూడండి ఎటువంటి వ్యక్తుల్ని పలకరించాడు అతను అధికారం కోల్పోయిన తర్వాత. పిల్లల రామకృష్ణారెడ్డిని, లేకపోతే వాళ్ళ నేను వంశీని, నందిగం సురేష్, వీళ్ళందరూ ఎవరు ఏం చేశారు? ఇలా స్వాతంత్ర సమరయోధులా? అటువంటి వ్యక్తులు పలకరిస్తాడు. అటువంటి వ్యక్తుల్ని అందగాళ్ళు అంటాడో, లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులుగా పోలుస్తాడు. అంటే అతని మనస్తత్వం అది. నేను ఈ రోజుకైనా అంటున్నాను, రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పక్కనున్న తమిళనాడు చూడండి ఎంత చక్కగా, వాళ్ళ మనకంటే ఎక్కువగా కక్షధోరణ రాజకీయాలు ఉంటాయి, కానీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఏకమైపోతారు. అసలు అలా రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే రాజకీయాన్ని పక్కన పడేస్తారు, పక్కన పెట్టేసి అందరు కలిసి ఉంటారు. మరి అటువంటి రాజకీయం మనకి ఎందుకు లేదు? దుర్మార్గం. ఈ రోజుకి కూడా రాష్ట్రాల్లో ప్రజలు బాగు సంతోషంగా ఉండకూడదు, రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు రాకూడదు. ఇటువంటి అంటే అది కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి హల్చల్ చేశాడు. అటువంటిది సంవత్సరం దాటేటప్పటికి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం అన్ని కష్టమైనా సరే ఏదో రకంగా సంపద సృష్టించి ప్రజలకు పంచిపెడుతున్నారు, హామీలను నెరవేరుస్తున్నారు. అమ్మఒడి సక్సెస్ కాలేదనుకున్నాం, అప్పట్లో ఆడమ్మఒడి, ఇప్పుడు మన తల్లికి వందనం పేరు మార్చాం, అద్భుతంగా సక్సెస్ అయింది. ప్రజల్లో కూటమి ప్రభుత్వం బలంగా నాటుకుపోతుంది, రేపు వద్దున మనకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఏదో రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి చేసే కార్యక్రమం అనేకం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఇటువంటి విమర్శలు. యోగాంధ్ర డే లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నువ్వు మెచ్చుకోకు, ఎలాగే మెచ్చుకునే మనస్తత్వం ఉంటుందని మేము భావించట్లా. కనీసం సైలెంట్గా ఉండు, రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి సైలెంట్గా ఉండు. అది లేకపోగా ఇలా బురద జరుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీ రాజకీయ సమాధి మీరే కట్టుకుంటున్నారు తప్ప ప్రజలేం కట్టట్లా. ఇప్పుడేదో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.